శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో ఆరుద్ర నక్షత్రం వారికి మానసిక సంకల్ప పూజ. మీ మనస్సు దృఢమై శరీరం దృఢమై పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే ప్రతిరోజు ఉదయం 5 నుండి 6, మధ్యాహ్నం 1 నుండి 2, సాయంత్రం 5 నుండి 7 లోపు 3 వేళలందు పూర్తిగా ఈ నక్షత్ర మానసిక సంకల్పమును మీరు వింటే మీ మానసిక శక్తి దృఢమవుతుంది, మీ నక్షత్ర బలం మీకు పెరుగుతుంది, శ్రీ స్వామివారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది. 3 వేళలందు ముదముతో శివునాత్మ పూజ చేయువాడు పుణ్యమూర్తి, పూజలేక మోక్ష భోగంబు దొరుకునా కాళికాంబా హంస కాళికాంబా అన్నారు. ఇక మీరు ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవారైతే మీ ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు. ఈ రాహుగ్రహ ప్రభావం మీ మనసు మీద ఉంటుంది. మీ మనసు మీద ప్రభావం చూపే మీ నక్షత్రాధిపతి అయిన రాహు తేజస్సును మీరు పెంచుకోవాలి. మీ నక్షత్రాధిపతి తేజస్సు పెరిగి మీ మనసు దృఢంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు ఓం శ్రీ రుద్ర రుద్రాయ నమః శివాయ ధీమహి తన్నో ఆరుద్రో ప్రచోదయాత్ అని పఠించి కానీ లేదా వింటూ కానీ రాహుకు నమస్కరించాలి. అప్పుడు రాహు మీకు అనుకూలిస్తాడు, మీ మనసు దృఢమవుతుంది, మీలో మానసిక ధైర్యము పట్టుదల పెరుగుతుంది, మీరు చేపట్టిన పనులు పట్టుదలతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఇక రెండవది, ఆరుద్ర నక్షత్రం వారికి మిథున రాశి అవుతుంది. ఈ మిథున రాశికి అధిపతుడు బుధుడు. ఈ బుధుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది. మీ రాష్ట్రాధిపతి అయిన బుధుని తేజస్సు మీకు పెరగాలి. ఈ బుధుని తేజస్సు మీకు పెరగాలంటే ఓం గజధ్వజాయ విద్మహే శుకహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ ఓం శ్రీం జ్ఞానశక్తి బుధాయ నమః అని ప్రతిరోజు పఠించాలి. లేదా మీ మనసుతో వింటూ బుధునకు నమస్కరించాలి. అప్పుడు బుధుడు మీకు అండగా ఉంటాడు, మీ శరీరం దృఢమవుతుంది, అనారోగ్యం మీ దరిచేరదు, మీరు సంకల్పించుకున్న పనులన్నీ నిరాటంకంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు. ఇక మూడవది, మీ పుట్టినప్పటి జన్మకాల దశ రాహుదశ. మీ జీవితంలో మీ వయసును బట్టి మీకు దశలు మారుతుంటాయి. దశలు మారుతున్నప్పుడు మీ పరిస్థితులు కూడా మారుతుంటాయి. మీ దశాధిపతి ప్రభావం మీ పరిస్థితులపై చూపుతుంది. కాబట్టి మీ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారాలంటే మీకు మీ నడుస్తున్న దశాధిపతుల తేజోబలం మీకు పెరగాలి. మీ జీవితంలో మహాదశలు వస్తాయి, వాటిలో అంతర్దశలు వస్తాయి, వాటిలో సూక్ష్మ దశలు అతి సూక్ష్మ దశలు కూడా వస్తాయి. అవి ఒకటి తర్వాత ఒకటి మారుతుంటాయి. అన్ని దశల్లో అన్ని అంతర్దశల్లో 9 గ్రహాల ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి మీకు ఏ దశ నడుస్తున్నప్పటికీ నవగ్రహాలు మీకు అనుకూలించాలి. అనుకూలించి మీకు మంచి జరగాలంటే మొదట మీకు మీ నక్షత్రాధిపతి తేజోబలం పెరగాలి, మీ రాష్ట్రాధిపతి తేజోబలం మీకు పెరగాలి, నవగ్రహాల దోషాలు కూడా తగ్గాలి. కాబట్టి ఆరుద్ర నక్షత్రం వారు ఇది పూర్తిగా మనసు పెట్టి వినాలి. వింటే నక్షత్రానికి బలం పెరుగుతుంది, మీకు దైవానుగ్రహం కలుగుతుంది. ఇక కలియుగ రక్షణ కవచంతో కూడిన కాలస్వరూప పూజ అను బుక్కును ఆరుద్ర నక్షత్రం వారు మీ నక్షత్రాన్ని అనుసరించి 40 రోజుల్లో 13 మార్లు చదవాలి. మీలో ఎవరికి ఏమి కావాలో మొక్కుకొని చదవండి, మీ కోరికలు నెరవేరుతవి. ఈ బుక్ కావలసిన వారికి, కావాలని కోరిన వారికి ఈ బుక్ పీడిఎఫ్ను ఉచితంగానే మీకు వాట్సాప్లో పంపబడుతుంది. చదివితే మీకు మంచి ఫలితం ఉంటుంది, మీ కోరికలు నెరవేరుతవి. ఎప్పుడైతే మీరు చదువుతారో ఈ మానసిక నక్షత్ర పూజా సంకల్పంలో మీరు కోరినవన్నీ మీకు నెరవేరుతవి, సమకూరుతవి. ఓం శ్రీం శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శ్రీం శ్రీమద్ విరాట్ విశ్వ గాయత్రీ పరబ్రహ్మణే నమః. వీరబ్రహ్మము యొక్క వేదవాక్యంబులు ధరణిలో తప్పక జరిగేనయా, కలిమాయలో పడక నన్ను నమ్మియు మీరు కడతేరు మార్గంబు వెతకండయా.
స్వయముగా వెలిగేటి శక్తి దేనికి లేదు, సర్వేశ్వరునికి తప్ప తెలియండయా. సూర్య చంద్రాదులు సర్వగ్రహంబులు ఆ వెలుగులో వెలుగుచున్నారయా. అనంత విశ్వములో ఈ గోళమెంతరా, ఇందులో ఉన్నట్టి నీ శక్తి ఎంతరా. సర్వమును కాపాడు సర్వశక్తిని నీవు, శరణు బొందుటే నీదు ధర్మంబురా. కోటీశ్వరునికైన కోటి చింతలు ఉండు, చింతలేని బ్రతుకు వెతకాలిరా. చింతలా పాలైన సిరికి బానిసలాయి, శాంతినే కోల్పోయి ఏడ్చేరయా. వచ్చింది తెలియదు, పోయేది తెలియదు, మధ్యలో మన బ్రతుకు ఏమౌనో తెలియదు. ఏమి తెలియని జన్మకెందుకుర గర్వంబు, అందరిని కాపాడు ఆది పురుషుని నమ్ము. తనకున్న సంపదను పేరు ప్రతిష్టలను చెప్పుకొని గర్వించుచుంటారయా. మూన్నాళ్ళ బ్రతికిది యముడు వచ్చాడంటే మీ గొప్ప ఏమిటో తెల్వండయా. నా వారు ఉన్నారు, నా ఆస్తులున్నాయి, నాకేమి తక్కువని మురిసేరయ్యా. కాలంబు తీరిన ఈ లోకమును నుండి తరిమి వేయబడును తెలియండయా. నాది నాది అనుచు గర్వించి చెప్పేరు, తల్లి గర్భము నుండి ఏమి తెచ్చారు. 6 అడుగుల నేల అందరిని పూడ్చుటకు, అది యూను మీదని ఎవరు చెప్పారు. చేతిలోని ముద్ద నోటిలోనికి పోదు, శివునాజ్ఞలేనిదే తెలియండయా. సర్వంబు నేననుచు గర్వంబుతో జడుడు, సర్వనాశనముంది సచ్చేరయా. ఈ లోకమందున పుట్టినందుకు నీవు గుర్తునకు ఏదైనా మంచి చేసి వెళ్ళు. లేకున్న క్రిములకు నీకు తేడా ఏమి, ఇంకెంత కాలంబు బ్రతికేవురా. నీ తల్లి పార్వతి, నీ తండ్రి శంకరుడు, ఆలి మహాశక్తి ఔసంబురా. నీ కన్న బిడ్డలే గణపతాసము తెలియ, అట్టి వారి మెప్పు పొందాలిరా. ఓం శ్రీం శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వామినే నమః.